ఉంది ఇందులో. నైస్. ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా అన్న. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా మాత్రం ఎమోషనల్ అన్న. ఎందుకంటే నేను ఉర్రకుండా ఎందుకు చెప్తానంటే అన్న, నేనన్నా చాలా చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ, ఒక విలేజ్ లవ్ స్టోరీ అంటే సినిమా ఇది రా నాకు కావాల్సింది అనిపించింది. అసలు ఆ హీరో హీరోయిన్ రాజు అండ్ రాంబాయ్ క్యారెక్టర్లు వాళ్ళిద్దరు మాత్రం ప్రాణం పెట్టి సినిమా తీసింది భయ్యా. అంటే కొందరు అన్నారు, అరే ఊరు సినిమా పక్కా ఊరు సినిమా రా, పక్కా మన పల్లెటూరు సినిమా, పక్కా మన లవ్ స్టోరీ, పక్కా రియల్ స్టోరీ. ఇలాంటి సినిమాకి రండి అన్న. నేనన్నా చాలా సినిమాకి 200-300 పెట్టిపోయినా అన్న. 100 రూపాయలన్న. ఐమాక్స్లో ఫస్ట్ టైం 100 రూపాయలకి సినిమా చూసిన నాది అసలు మైండ్ ఆ స్టోరీ చూస్తా అంటే వాళ్ళిద్దరి లవ్ స్టోరీ అసలు ఇంత ప్యూర్ లవ్ స్టోరీ. ఆ డైరెక్టర్ ఎవరు ఆయన, హ్యాట్స్ ఆఫ్, ఆయన దండం పెట్టాలనిపించింది. మొన్న డైరెక్టర్ సినిమా బాగా లేకపోతే అమీర్పేటలో చెడ్డి మీద వస్తాడు, చెడ్డి మీద కాదు సార్ నేనే నీకు గిఫ్ట్ ఇస్తా, అంత మంచి సినిమా. ఆ సినిమా బాగలేకపోతే నేనే బట్టలు లేకుండా నెక్స్ట్ వీక్ సినిమాకి వస్తా ఇదే ఐమాక్స్లో, బట్టలు లేకుండా తిరుగుతా. అంత మంచి స్టోరీ. ఆగు బ్రో, అంత మంచి స్టోరీ, అంత డెప్త్ ఉంది. అండ్ చైతన్య జొన్నలగడ్డ ఎవరు మన డీజేటీలో అలాంట, ఆయన హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ వేసిండు. అరే ఎంత సైకోరా నాయన, తండ్రి కూడా ఇలా ఉంటాడు. ఆయన కుంటుకుంటా వస్తాడు భయ. ఆయన వచ్చిన 10 నిమిషాలు ఆయన చూస్తే మనకు భయం అనిపిస్తుంది. అంత యాక్టింగ్ అంటే అంత ప్రాణం పెట్టేసి ఇలాంటి యాక్టర్ అనేది చూడలే భయ్య. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది, మంచి ప్యూర్ లవ్ స్టోరీ. ఈ సినిమాకి నెగిటివ్ టాక్ చేయకండి భయ్య, మన పల్లెటూరు సినిమా, అది రియల్ స్టోరీ, రియల్గా చూపించు. క్లైమాక్స్ మాత్రం 30 మినిట్స్ మాత్రం ఎవరు సీట్ మీద కూర్చోరన్న. అసలు ఆ గూస్ బంప్స్ అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేనా. హీరో హీరోయిన్కి ఇలా ఉంటారా అంటే, కొందరు చంపేస్తారు, కొందరు నరికేస్తారు కదా, చంపరు నరికేరు, కానీ ఒకటి వాళ్ళకి వస్తుంది. అది ఏందో మీరు చూడాలంటే రాజు వెడ్స్ రాంబాయ్. ఈ సినిమాకి సపోర్ట్ లేదా, నెగిటివ్ టాక్ చాలా వస్తుంది. ఈ సినిమాకి సపోర్ట్ చేయండి అన్న. కంటెంట్ మాత్రం మస్తుంది. డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈటీవీ విన్ తీసుకున్నారు కాబట్టి సినిమా మాత్రం కంటెంట్ పరంగా చాలా బాగుందన్న, నాకైతే బాగా నచ్చింది అన్న. ఉప్పెన అన్న, అసలు ఉప్పెన సినిమాకి దీనికి అసలు ఏంటి సంబంధమే లేదన్న. ఇది వేరే టైప్ సినిమా అన్న. ఈ టైప్ ఏందో, ఇది స్టోరీ ఏందో వస్తే క్లైమాక్స్లో మాత్రం ఏడ్చేస్తారు భయ్య. అలాంటి హీరోయిన్కి వచ్చిన కష్టాలు ఎవరికి రాదు అయ్యా, ఆ పగోని కూడా రాదు భయ్య. చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ భయ్య, డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.